పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్యుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆదివారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఆయన లబ్ధిదారులకు అందించారు. మొత్తంగా 5,35,500 విలువ గల 15 చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. తన క్యాంపు కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 2,38,00,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్లుగా కేఎస్ఆర్ తెలిపారు. ఈరోజు దాదాపుగా 13 లక్షల రూపాయలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల్ని పంచడం జరిగింది. ఇప్పటి వరకు అక్షరాల 2,38,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మన ఆఫీస్ ద్వారా వివిధ గరీబోళ్లకు పేదోళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపు 60,000 కానీ, చాలా మందికి 60,000, చాలా మందికి 40,000, చాలా మందికి 30,000 అట్లా 13 లక్షల రూపాయల చెక్కులు, ఇంకా దాదాపు డిస్ట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి చెక్కులు కూడా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం కష్టపడినటువంటి మా కయ్యూం మామ గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు, ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో మన కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో వారందరికీ నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. గరీబోళ్లకు సేవ చేయడం కోసమే మీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించడానికి దాదాపు 8 మంది స్టాఫ్ మీకు ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా ఫోన్ చేసి తెప్పించుకొని వాటిని సకాలంలో హైదరాబాద్కి కొరియర్ చేసి అక్కడ హైదరాబాద్లో ఒక పిఆర్ఓని పెట్టి ఇన్ని పనులు చేస్తే దాదాపు ఇప్పటి వరకు మనం 2,38,00,000 చెక్కుల్ని పంచగలిగినాం. మీకు ఒక్కటే, గరీబోళ్ళకి, పేదవారికి, గరీబోళ్ళకి ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వారందరికీ సహాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, ఊర్లల్లో కానీ 6 మండలాలు, ఆదిలాబాదు, జైనతు, బేలా, సాత్నాల, బోరజు, రూరల్ మండలం, మావల మండలం, 6 మండలాలు, ఆదిలాబాద్ పట్టణం, ఎక్కడ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీకు ఎంతో కొంత డబ్బులు 60,000 కావచ్చు, 40,000 కావచ్చు ఇప్పించడానికి సిద్ధం. మొన్న చాలా కష్ట పరిస్థితుల్లో ఉంటే ఒక మైనారిటీ సోదరులు చనిపోతే రాత్రికి రాత్రే 5 లక్షల రూపాయల ఎల్ఓసి చేయించి అతని నిమ్స్లో కట్టి బ్రతికించడానికి ప్రయత్నం చేసినాం. దురదృష్టవశాత్తు ఆయన బతకలేదు. మొన్న ఒక కుటుంబం దాదాపుగా చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒకటే కుటుంబానికి దాదాపు 3,80,000 రూపాయల చెక్కుని అందించడం జరిగింది. ఒక్క కుటుంబానికి. ఒకటి నేను చెప్పడం ఏంటంటే, మీ కష్టాన్ని బట్టి ఈ 60,000 రూపాయలే, ఈ 40,000 రూపాయలు, 60,000 రూపాయలే మీ చికిత్సకు పూర్తిగా అప్పుడున్నటువంటి పనిని నెరవేర్చకపోవచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. ఇలాజ్ के लिए और भी ज़्यादा होंगे, मगर చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్టుగా ఎంతో కొంత సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక నుంచి యుద్ధ ప్రాతిపదికన ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందించడం చాలా ఫాస్ట్గా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 5 నెలలు 3-4 నెలల చెక్కులను ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఎవరు అధైర్యపడద్దు, బ్రహ్మాండంగా అత్యంత త్వరగా మీకు చెక్కులు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు దాదాపుగా